నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు అనుకూలంగా మన దేశం పురోగతికి అనుకూలంగా ఉండాలని మన బాధ్యతకరమైన స్టూడెంట్స్ గా పాల్గొవాలని చెప్పేసి ఈ రోజు వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ వారి యొక్క సేఫ్టీ నిమిత్తం ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ని ఉపయోగించినట్లయితే వారికి హెడ్ ఇంజరీస్ అవ్వకుండా, అలాగే యాక్సిడెంట్ జరగకుండా, ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కానీ ప్రాణం పోకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించడానికి ఈ రోజున మన కందుకూరు టౌన్ పోలీసు వారు, అలాగే మన సిఐ గారు, టౌన్ ఎస్ఐ గారు సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించడానికి హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది, ర్యాలీ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. తమ యొక్క మోటార్ సైకిల్ మీద వచ్చేటప్పుడు ఎలాంటి యాక్సిడెంట్ జరిగినా కానీ హెల్మెట్ ఉంటే వాళ్ళకి ప్రాణాపాయం ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సేఫ్టీ గురించి, వారి యొక్క లైఫ్ గురించి, వారి యొక్క ఫ్యామిలీ గురించి ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ని యూజ్ చేసినట్లయితే వారికి కూడా సేఫ్గా ఉంటుంది, అలాగే వారందరికీ కూడా సేఫ్గా ఉంటుంది. కాబట్టి దీని మీద మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించడానికి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి ఈ మంత్ ఒకటి జరుగుతుంది. దీంట్లో అనేక రకాలుగా ప్రజలకి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. అలాగే తర్వాత ఎవరైతే ఈ హెల్మెట్ లేకుండా వస్తారో వాళ్ళ మీద మనం అవేర్నెస్ కల్పించినా కానీ మరలా పెట్టుకోకుండా ఉన్న వ్యక్తులకి ఫైన్ వేయటం, అలాగే వారి మీద కేసులు పెట్టడం అనేది కర్ణాటక జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ యొక్క సేఫ్టీ గురించి ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్మెట్ని ఉపయోగించాలని చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.